హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను వసుంధర వంట రుచిలో ఈరోజు టమోటా బాత్‌ని ఎలా చేసేయాలో చూసేయండి. ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే ఎంత సులువుగా చేసేసుకోవచ్చో చూడండి. ఇంట్లో ఏవి లేకున్నా టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే చాలు గదా! ఏ వెజిటబుల్స్ లేకున్నా మనము వంటలు సాఫీగా చేసేసుకోవచ్చండి. అలాంటి వంటే నేను ఈరోజు చూపిస్తున్నా. కానీ టేస్ట్‌లో మాత్రం ఏమాత్రం తగ్గదండి. అదేనండి టమోటా బాత్. దానికి కావాల్సినవి 5 టమోటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయి, తెల్లవాయి, అల్లము, కొత్తిమీర, పుదీనా, డ్రై ఫ్రూట్స్ బాదము, గోడంబి అండి. ఇవి వేసుకుంటే పేస్ట్ ద్వారా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా రైస్ అండి 2 గ్లాసులు తీసుకున్నాను. మామూలుగా మన ఇంట్లో వాడే రైసు. బాస్మతి రైసు ఒక చిన్న గ్లాస్‌తో తీసుకుంటున్నానండి. బావుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌కి చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు టమోటాలతో ఏ వంటకమైనా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఏది లేకున్నా టమోటా ఉంటే చాలు గదండీ! మనము ఎన్ని వంటలైనా చేసేయొచ్చు. అలాంటిది ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకీరోజు. ఒక ఊర్లో చింటూ అనే అబ్బాయి ఉండేవాడంట అండి. ఆ అబ్బాయికి టమోటాలంటే అస్సలు ఇష్టం ఉండదంట అండి. అదే మనం ఇప్పుడు చూస్తున్నాం గదా! మన పిల్లలకి టమోటా కనిపించినా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఏది కనిపించినా తినరు. అన్నీ తీసి పడేస్తారండి పక్కకి. అలా ప్రతిరోజు ఆ అబ్బాయి టమోటా అస్సలు ఇష్టపడకోకుండా ఏ దాంట్లో కనిపించినా పడేసేవాడంట అండి. అందుకు "అమ్మ నాకు టమోటా వద్దు, కూరలో టమోటా ఎందుకు వేస్తావు?" అని అడిగేవాడంట అండి. ఒకరోజు రవి మాట విని వాళ్ళమ్మ టమోటా లేకుండా కూర వండిందంట. భోజనం సమయంలో రవి ఒక ముద్ద తిని, "అమ్మ ఈరోజు కూర రుచి బాగలేదు" అన్నాడు. ఎందుకు బాగలేదు అని అమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. "నువ్వే కదా టమోటా వేయొద్దని చెప్పింది. అందుకే నేను ఏ కూరలోకి టమోటా వేయలేదు" అని అన్నాడంట. మరుసటి రోజు 2 కూరలు చేసిందంట అండి. ఒకటి టమోటా వేయకుండా, ఒకటి టమోటా వేసి. అవి రెండిటిని తినమని చెప్పిందంట. టమోటా వేయంది చాలా టేస్టీ అసలు వరస్ట్‌గా ఉందంట. అంటే ఏదో తినాలంటే తినాలన్నట్టు. అదే టమోటా వేసినదైతే కొంచెం పుల్ల పుల్లగా, రుచిగా తినే కొద్దీ ఇంకొంచెం తినాలనిపిస్తుందంట అండి. టమోటా లేని కూర మాత్రం అంత రుచిగా అనిపించలేదంట. అప్పుడు రవికి అర్థమైంది. అమ్మ నేను టమోటా తిననని అనుకున్నాను కానీ, కూరకు రుచి రావడానికి టమోటా చాలా అవసరం కదా! అని అన్నాడంట. అవును. అవును చింటూ ఏదైనా అంతే. మన జీవితంలో అయినా అంతే. ప్రతి ఆహారంలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. చూసి ఇష్టం లేదని తినకుండా ఉండకూడదు. అది తింటే కదా తెలిసేది. తినకుండానే మన కళ్ళతో చూసి ఏ దాన్ని చెప్పకూడదు. అని వాళ్ళమ్మ ఒక చిన్న అబ్బాయికి ఒక నీతి వాక్యం చెప్పిందంట అండి. ఆహారాన్ని రూపం చూసి కాదు, దాని ఉపయోగం చూసి గౌరవించాలి అని. అంతే టమోటా చూస్తానే ఇష్టం లేదని పక్కకు పడేసి అంటే దాని ఉపయోగాలు ఎన్నుంటాయండి. అసలు టమోటా లేకుండా మనం ఏ కూరైనా చేసుకోగలమా? అసలు పిల్లలకైనా పెట్టగలమా? పెట్టినా వాళ్ళు ఇష్టంగా తింటారా? వాళ్ళు కళ్ళతో చూస్తేనే ఇదేదో అసలు తినాలనిపించలేదు. తీసి పక్కనకేసేయాలి. కరివేపాకైనా ఏదైనా అంతే అండి. మనం తినకోకున్నా దాంట్లో ఉన్న రసం అంతా వంటలో ఉంటాది. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది కదా! మనం దాన్ని డైరెక్ట్‌గా తినకోకున్నా ఆ ఫ్లేవర్స్ అనేది మన నాలుకకి టచ్ అయితంటాయి. అందుకేనండి జీవితంలో గాని అంతేనండి. ఏదైనా లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఉన్నప్పుడు దాని విలువ అస్సలు తెలీదు. కూరలో టమోటా అయినా అంతే. దాని టేస్ట్ దాని కూరలో ఉంటేనే తెలుస్తుంది. అది కూరలో లేకుంటే దాని టేస్ట్ అస్సలు తెలీదండి. ఈరోజు ఏమిటంటే నీతి వాక్యము ఆహారాన్ని రూపం చూసి కాదండి, దాన్ని ఉపయోగం చూసి గౌరవించాలి. దాని రుచిని చూసి గౌరవించాలండి. చూసారు కదండీ! చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత ఈజీగా, సింపుల్‌గా చేసేయొచ్చో. ఇంకెందుకు ఆలస్యం చేసుకోండి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.